ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏమిటంటే నిర్గమకాండం 11వ అధ్యాయం నుంచి 21వ వచనాల వరకు మనం ధ్యానించుకొని పోతున్నాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మనం అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల ఇండ్ల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండునెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడు. ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మొట్టమొదటిసారిగా మరి ఫరో గారు మోషే దగ్గరికి కాళ్ళు బేరానికి రావటం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలి. ఎందుకంటే కప్పల్ని మోషే చేశాడు, వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు, కానీ వాటి నీటిలోకి వెళ్ళి చేయగలిగినటువంటిది దేవుడే. కాబట్టి అప్పుడు మోషే గారితో ఆయన సరే వెళ్ళినట్టు చేయమని చెప్పాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా చేసిన తర్వాత 12వ వచనం చూసినట్లయితే అవి ఏటిలోనే ఉండునని. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా యెహోవా మోషే మాట చెప్పున చేసిన గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలంలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. ప్రియులరా, మోషే చెప్పున దేవుడు చేయటం అంటే ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే మోషేని దేవుడు ఫరోకి కనిపించట్లేదు, కానీ మోషేకి కనిపిస్తూ ఉన్నాడు. సో ఫరోకి చెయ్యి అన్నాడంటే ఏంటి, చెప్పు మీ దేవుడితోటి చేయమని చెప్పి, సరే మీ దేవుడే చేయగలదు, అది ఇంకా నమ్ముచున్నాను అన్నట్టు ఒప్పుకున్నట్టు అనమాట. కాబట్టి ప్రభువా మరి ఒప్పుకుంటున్నాడంట మోషే ఎవరు, ఫరో గారని దేవుడితోటి మోషే చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ మోషే చేసినటువంటి ప్రార్థన, ఫరో ఒప్పుకున్న ఒప్పుకోలు ఎవరికంట, దేవునికి అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మన విశ్వాసులందరూ కూడా న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అవిశ్వాసులంతా కూడా ఆ ధవళ సింహాసనం ఎదుట మరి ఈ తీర్పు కోసం హాజరు కావాల్సి, ఆ శ్రమకాలం హాజరు కావాలంటండి. అది శ్రమల కాలం. తర్వాత ఇజ్రాయేల్ జాతికి కూడా తీర్పు జరుగుతుందంటండి. అంతేకాకుండా కొనొక రోజున దేవదూతలకు కూడా తీర్పు ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసులంతా కూడా న్యాయపీఠం, ఈ విశ్వాసుల న్యాయపీఠం, ఈ తీర్పు మధ్యాకాశంలో జరుగుతుందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట దేవుని కొరకే జీవించాలంటండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూడండి, క్రీస్తు ప్రేమను బట్టి మమ్మను బలవంతం చేయించినది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడండి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గలతీ పత్రికలో మరి 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూసినట్లయితే మోసపోకుడు దేవుడు, విక్రింపబడు మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు నాకు మనందరికి కూడా న్యాయపీఠం ఎదుట కిరీటం దొరకాలని ఆశ ఉండాలి. మరి బహుమానం పోగొట్టుకుంటే బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వాసులకు అగ్ని పరీక్ష ఉంటుంది. మరి దేవునికి ఈ వేషధారణ అంటే మరి ఎంతో అసహ్యం అనమాట. మరి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు లేనటువంటి ఏ పనైనా కూడా, వ్యాసంగమైనా కూడా చేపట్టకూడదు. హల్లెలూయా. మరి అవనెచ్చుల నుంచి పారిపోవాలి. మనం చేసేటువంటి పని మంచిదైనా కానీ చెడు ఉద్దేశంతో చేయకూడదు. దేవుడి బిడ్డల్లో మరి గర్వం ఏ కోశాన ఉండకూడదు. మరి 8వ అధ్యాయంలో ఫరో చూసినట్లయితే ఎంతో గర్వంతో నిండిపోయినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఫరో ఎదుటి నిలిచినటువంటి మోషే ఎంతో సాత్వికుడు. మనం కూడా దేవుని న్యాయపీఠాన్ని దృష్టిలో పెట్టుకుని మరి జీవించాలి. పాపం చేయకూడదు. ఏదైనా పాపం జరిగితే
ఒప్పుకొని క్షమాపణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకే పాపానికి 2 సార్లు క్షమాపణలు ఉండవు. క్షమించబడినటువంటి పాపం మనం తిరిగి జీవితంలో కనబడకూడదు అంటండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం దివారాత్రములు ఎడతెగక ధ్యానిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ మన చైతన్యం కలిగి జీవించాలన్నమాట. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి మనం జీవించాలి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. నిజంగా మనం క్రీస్తులో ఉన్నట్లయితే ఏ శిక్షా విధి ఉండదన్నమాట. గత పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. యేసుక్రీస్తును తిరస్కరించినటువంటి వారికి మాత్రం అదే గొప్ప పాపం అనమాట. యేసుక్రీస్తుని ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళకి అది గొప్ప పాపం అనమాట. దానికి తోడు వారు చేసినటువంటి ప్రతి పాపము ఈ ధవళ సింహాసన తీర్పు కిందకి వస్తుందంటండి. న్యాయపీఠం విశ్వాసనీయులైనటువంటి విశ్వాసులకు మరి మహదానంద సమయం. ఆ సమయం అందు మనకు కిరీటాలు, అమూల్యమైనటువంటి బహుమతులు లభిస్తాయి. మోషే చాలా గొప్ప ప్రార్థనాపరుడు. మరి అతడు ప్రతి సమస్యను ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. మోషే గారు ప్రతి సమస్యను కూడా ప్రార్థనలో మరి దేవుని దగ్గరికి తీసుకెళ్లేటువంటి వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ పాపంలోను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకలమన్నది బహు బలము గలదై ఉంటుందంట. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకలదై బహు బలము గలదై ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనిచున్నాను. నేను మోషే గారు చేస్తున్నాడు. నీతిమంతుడు ఆయన. బహు బలం కలిగినటువంటి ప్రార్థన అది. ప్రజల కొరకు చేస్తున్నాడు. ప్రభు వాళ్ళందరినీ క్షమించు, లేదంటే నా యొక్క పేరును ఆ జీవ గ్రంథంలోంచి తుడిసివేసేయి అంటా ఉన్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం మరి పౌలు గారు అంటున్నటువంటి మాట అన్నమాట ఇది. 3వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైనటువంటి నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మోసే మనసు, పౌలు మనసు, వీరిద్దరి మనసులు కూడా యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సే. ఎస్తేరానికి కూడా అదే మనసు ఉన్నది. తన ప్రజలకు మేలు కలిగేట్లు చేసేటువంటి మనసంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 11 నుంచి మనం 16 వచనాల వరకు చూస్తే, ప్రతి వాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని ఆస్థానంలో ఉన్నందు ఇదంతా తెలుస్తుంది. మీరు 11-16 వచ్చి చదవండి. అదంతా తెలిసినప్పుడు మరి ఎస్తేరానికి ఏ విధంగా ప్రవర్తించదో తెలుసు. చరిత్ర అంతా వెతికి చూస్తే మనకి ప్రార్థనా జీవితంలో ఆరితేరినటువంటి వారే గొప్పవారని మరి పేరెన్నిక కొన్నారనమాట. వాళ్ళందరూ పేరు తెచ్చుకున్నారన్నమాట ప్రార్థనా జీవితంలోనే. దేవునికి స్తోత్రం. మోషే ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. మోషేకు తన బలహీనతలు తెలియను, తను ఎలాంటి వాడో తెలుసు. దేవుడే అతన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. తానెందుకు కొరగాని వాడిని అని ఒప్పుకున్నాడు మోషే దగ్గర, యేసుక్రీస్తు దేవుని దగ్గర. ఎర్ర సముద్రం దాటినప్పుడు దేవుడు ఈజిప్ట్ దేశీయులను అరికట్టాడు. కానీ కాదేశు మరి ఈ బర్నియాలో మరి ఇజ్రాయేలీలు అవిధేయతను బట్టి వారు వాగ్దత్త భూమిలో వెంటనే ప్రవేశించకుండా ఆపాడనమాట దేవుడు. హల్లెలూయా. మొత్తం మీద మోషే విశ్వసనీయత అతనికి విజయంగానే పరిణమించింది. దేవుడు ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆ స్థానిక దేవతలతో చేసినటువంటి యుద్ధంలో 10 ఘట్టాలు, 10 తెగుళ్ళు, నైలు నది జలం రక్తంగా మారింది. అంటే అది మొదటి యుద్ధరంగం అనమాట. రెండవది ఏంటంటే కప్పల తెగులు. ఈ రెండు సందర్భాల్లో కూడా మరి ఈజిప్టు దేవతలు, ఆ దేవతలకు ప్రతినిధులైనటువంటి మంత్రవాదులు ఓడిపోయారు. ఫరో ఈ 2 సార్లు మొండిగా ప్రవర్తించాడు. మరి అతని హృదయం మెత్తబడటం లేదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఇక్కడ 3వ తెగులు 8వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలగునని అహరోనుతో చెప్పగా, వారు అట్లు చేసిరి. అహరోను తమ కర్రను పట్టుకొని చేయి సాసి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద, జంతువుల మీద ఉండిన ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంత పేలాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సగను గాండ్రు కూడా పేలును పుట్టించవాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయిను. పేలు మనుషుల మీద, జంతువుల మీద ఉండగా సగను గాండ్రు ఇది దైవశక్తి అని చెప్పి ఫరోతో చెప్పారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైన, అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున్న లేచి ఫరో ఎదుట నిలువు, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూసి నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్ము,
నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను ఈ ఇండ్లలోనికి ఈగల గుంపును పంపేదను, ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశం ఈగల గుంపులో నిండియుండును అని చెప్పమని చెప్పాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మూడో తెగులు ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళు గమనించాలి. ఈ మూడో తెగులు నకిలీ నలులు అన్నమాట. నకిలీ నలులను చేయలేకపోయారు ఎవరు? మంత్రగాళ్ళు. తమ అసక్తతను అంటే తమ యొక్క చేతకానితనాన్ని ఒప్పుకున్నారన్నమాట వాళ్ళు. గేబ్ అనేటువంటి ఈ భూదేవత మీద దేవుని తీర్పు ప్రకటించబడింది. గేబ్ మరి పంటలో పైర్లను గూర్చి గేబ్ దేవత ఓసిరిస్ మరి దేవతకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది అంటండి. ఏంటంటే ఈ గేబ్ దేవత ఏం చేస్తుందంటే ఓసిరిస్ దేవతకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంది అంటండి పైరు పంటల గురించి. పేలు అనే తెగులు మరి ఇక్కడ మనకి పేర్కొనబడింది. ఈ పేలు దోమల వల్లే మనుషులను కుడతాయి, మరి కొండితో కుడతాయి, గుచ్చుతాయి, బాధ పెడతాయి. కప్పలతో భూమి అంతా మరి నిండిపోయింది. ఈ భూమి యొక్క ఈ ధూళి అంతా కూడా పేలుగా మారిపోయింది అనమాట. ప్రతి ధూళి రేణు కూడా ఒక పేను అయిపోయింది అనమాట. ఈ పౌరుల జీవితం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. మరి పేలు దేవత ఈజిప్ట్ దేశాన్ని కాపాడలేకపోయింది అనమాట. బయల్జెబూలు ఇలాంటి క్రిమి కీటకాలు వీటన్నిటికీ దేవత అనమాట. ఎన్ని అద్భుతాలు చేసినా పరువు మాత్రం నమ్మటం లేదు. కఠిన హృదయాలకు మరి ఏంటంటే సత్యం కనిపించదు అంటారు కదా. కాబట్టి వారు గుడ్డివారు అయిపోతుంటుంటారు కఠినంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మరో అద్భుతాన్ని దేవుడు చేయాలనుకుంటూ ఉన్నాడు. మనం 8వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం ఈరోజు 21వ వచనం వరకు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. కాబట్టి 15వ వచనంలో దుర్మార్గులు ఎప్పుడు కూడా తమ ఇబ్బందుల నుండి బయటపడాలని చెప్పేసి తహతహలాడేటువంటి పద్ధతి ఉంటుంది, కానీ దేవుని ప్రేమించి సేవించడానికి ఎప్పుడు కూడా సముఖంగా ఉండరు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ 16వ వచనంలో దోమలు అంటే ఏంటంటే ఈ దోమలని అర్థాన్ని ఇచ్చేటువంటి హీబ్రూ పదాన్ని పేలు, ఈగలు అని కూడా అనువదించవచ్చు అనమాట. హిబ్రూ లాంగ్వేజ్ నుంచి వచ్చిన పదం అన్నమాట. ఈ హిబ్రూ పదానికి అర్థం మనకి స్పష్టంగా లేదనమాట. ఈజిప్ట్ వారు ఏం చేస్తారంటే నైల్ నది దేవతనే కాక నేలకు చెందినటువంటి దేవతను అంటే గెబ్ లేక ఫటా గెబ్ లేక ఫటా అనే పేరు గల దేవతను కూడా వాళ్ళు పూజించారు. ఇక్కడ ఈ తెగులు నేలలో నుండి పుట్టింది. దేవుడు ఇక్కడ భూమిపై తన అధికారాన్ని ప్రదర్శిస్తూ ధూళి నుండి సజీవమైనటువంటి పురుగులను సృష్టించాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 18, 19 వచనాలు చూసినట్లయితే దేన్నైనా సృష్టించే శక్తి మంత్రగాళ్ళకి ఎక్కడిది? అందువల్ల ఈ సందర్భంలో వారు విఫలమయ్యారు. ఏదో కొన్నంటి చేయగలిగారు, దేన్నైనా చేయగలలేదు కదా. మోషే ద్వారా యెహోవా దేవుడే ఈ పనులు చేస్తున్నాడని చెప్పి వారికి నమ్మకం కలిగిందనమాట. వీరు ఇలా ఒప్పుకోవడం ప్రత్యేకంగా గమనించదగినటువంటి విషయం. ఆయన కూడా ఫరో వినపడలేదు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, ఈ వాక్యం వినిచినటువంటి మీరు మరి దేవుడే అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. ఈ లోకంలో కొన్ని అద్భుతాలు జరగవచ్చు, కానీ దేవుడు చేసే అద్భుతాలకి ఈ లోకంలో దెయ్యాలు చేసే అద్భుతాలకు చాలా తేడా ఉంటుంటుంది. అది మనం గమనించవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. ఈరోజు వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. అక్కడ ఈ అద్భుతాల వల్ల ఈజిప్ట్లో ఉన్నవారు ఇశ్రాయేలీలు కూడా విశ్వాసంలో బలపడుతున్నారు. ఈజిప్ట్ వారు కూడా నమ్ముతున్నారు, నిజమే ఇజ్రాయేల్ దేవుడే గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడు అని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో నా జీవితంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు బట్టి అనేక మంది ఆత్మీయతలో బలపడాలా, అనేక మంది దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహింపరచాలి. హల్లెలూయా. మరి దేవుని వైపు నడిపించే విధంగా ఉండాలి మన విధానం ఎప్పుడు కూడా. హల్లెలూయా. మరి ఇక్కడ మోషే గారు చూసినట్లయితే సాత్వికంగా ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఫరో గారు చూసినట్లయితే గర్వపడుతూ ఉన్నాడు, ప్రజలను ఇంకా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మాలో మోసే వంటి సాత్వికను దయచేసి నీ అభిషేకం విడుదల దయచేయమని, విన్న వాక్యం వ్యర్థం కాకుండా నూరంతలు ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు.